అవసరం కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు లేదు. ఇంత ప్రయాణంలో ఎవరిని కూడా ఇంత దారుణంగా ఒక శత్రువుగా యుద్ధం చేయని దువ్వాడ శ్రీనివాసు ఇప్పుడు ఈ విషయంలో అంటే అచ్చెన్నాయుడు విషయంలో ఎందుకు ఇంత యుద్ధం చేయాల్సి వస్తుంది అసలు? నేను అపోజిషన్లో 17 సంవత్సరాలు ఉన్నాను. 17 సంవత్సరాలు అపోజిషన్లో ఉండేటప్పుడు నా మీద నేను ఒక ఉద్యమం చేశాను. ఆ ఉద్యమంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ట్ కోస్ట్ వాళ్ళది తరిమి కొట్టాం. మత్స్యకారులకి, స్వదేశీ మత్స్యకారులకి, రైతులకి నష్టాన్ని తెస్తున్నటువంటి ప్లాంట్ ఇక్కడ ఉండకూడదని తరిమి కొట్టాం, ఆపించాం. అందులో 1600 మంది ముద్దాయిలు, నేను ఒక ముద్దాయి, నా మీద 7 మర్డర్ కేసులు, 18 కేసులు పెట్టారు. జైలు జీవితం అనుభవించాను 62 రోజులు. ఈ అనుభవించిన దానిలో నా జీవితాన్ని నాశనం చేశాడు, నా మైండ్స్ని క్యాన్సిల్ చేశాడు, నా ల్యాండ్స్ మీద దాడులు చేశాడు, నా ఇంటికి రూపాయి రాకుండా చేశాడు. నన్ను సర్వనాశనం చేయడానికి ఇంకో నా ప్లేస్లో ఇంకెవరన్నా ఆత్మహత్య చేసుకుంటాను. ఇప్పుడు తిరిగి కక్ష సాధించిన ప్రారంభం అవుద్దా? ఓడించడం ద్వారా నేను కక్ష సాధించుకుంటాను. ఒకవేళ వ్యక్తిగతంగా సాధించాలి అతనిలాగా అనుకుంటే అచ్చెన్నాయుడికి గుడ్డ లోటు తీసుకొట్టుండేవాడిని. గుడ్డ లోటు తీసుకొట్టినా ఇక్కడ అడిగేవాడు కూడా లేడు. వెళ్ళాను, మొన్న ఊరు మీదకి వెళ్ళాను. 6 సర్పంచులు పోటీ చేస్తే ఈ 40 ఏళ్ల చరిత్రలో 3 చంపేశాడు. నామినేషన్ వేయడానికి వచ్చారని నన్ను కూడా ఎన్నో ప్రయత్నాల ద్వారా హతమార్చాలని చూశాడు, నన్ను అటాక్ చేయాలని చూశాడు. అందుకే ఈరోజు వాడికన్నా మించిన అవకాశం నాకు ఉన్నప్పటికి కూడా నేను అలా చేయలే. నేను ఎప్పుడు ఆయన మీద దాడి చేయలే, నేను ఎప్పుడు ఆయన ఆస్తుల మీద దాడి చేయలే. ఎప్పుడు కూడా మేము మా పద్ధతి ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటుంటాడు రెడ్ బుక్ రాసాం, మేము అధికారంలోకి వస్తే తాట తీస్తాం, ఒక్కొక్కడిని తంతాం, రోడ్డు మీద ఈడ్చుకొడతాం, జైల్లో పెడతాం. వాళ్ళు వస్తే మేము ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం కదా, మేము పని అచ్చెన్నాయుడికి చేయలేమేంటి? లేదు కదా. మేమేమంటున్నామంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం, వాళ్ళు అప్రజాస్వామికంగా ఉంటారు కాబట్టి అక్రమ గెలుపులు సాధించారు. అంటే ఇలాంటి పరిస్థితులే దువ్వాడ శ్రీనివాసు ఒక రౌడీగా లేకపోతే ఒక గూండాగా ఇన్ని ముద్రలు వేయించుకోవడానికి కారణం అవుతుందా? నేను రౌడీ ఎవరికి కొట్టానండి? నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఎవరికైనా రౌడీయిజం చేసి దువ్వాడ శ్రీనివాస్ కొట్టాడు, గూండాయిజం చేసి ఒకరిని హింసించాడు, లేకపోతే భూ కబ్జా చేశాడు, లేకపోతే లంచం తీసుకున్నాడు అని కెమెరా పట్టుకొని నియోజకవర్గం మొత్తం తిరగండి, ఒక్కళ్ళు చెప్తే నేను దేనికైనా ఒప్పుకుంటాను. దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న ఈ ఫైట్ ఏదైతే ఉందో దీనికి పార్టీలో అందరూ కలిసి వస్తున్నారా? నేను కింజరాపులతో అచ్చెన్నాయుడితో చేస్తున్న ఫైటు, ఎర్రన్నాయుడితో చేస్తున్న ఫైట్ అది నా వ్యక్తిగతం. నేను వ్యక్తిగతంగానే చేసుకొని వచ్చాను. ఇక పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా ఎవరిష్టం వాళ్ళది, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. నా ఇష్టం, నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు నన్ను హింసించారు, వాళ్ళ మీద నేను గట్టిగా ఫైట్ చేస్తాను. మీరు పార్టీ లీడర్గా ఉన్నారు, 10 మంది మిమ్మల్ని అనుసరిస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా అనేది ఎంతవరకు? అచ్చెన్నాయుడు నా మీద ఎప్పుడు పార్టీ పరంగా తీసుకోలేదు, వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా వ్యక్తిగతంగా తీసుకున్నాడు కాబట్టి నేను వ్యక్తిగతంగానే అతను తిడుతున్నాను. ఒక ఎస్సీ మహిళని గుండె మీద తన్నాడు, హత్యలు చేశాడు. కాబట్టి దీన్ని అన్నిటినీ వీళ్ళని తీవ్రంగా ప్రతిఘటించడానికే ఆంబోతు, దున్నబోతు, నరహంతకుడా అని అంటున్నాను. రాష్ట్రంలో ఎంతోమంది లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులైన వాళ్ళు ఉన్నారు. కానీ దువ్వాడ శ్రీని పైన ప్రత్యేక అభిమానం ఉంటుంది ఆయనకి. ఆయన ఎక్కడున్నా మీరు బాగా కనిపిస్తూ ఉంటారు. ఏంటి ఆ రహస్యం? జగనన్నకి నాకు ఏ జన్మజన్మల రుణానుబంధం నాకు తెలియదు. నేనైతే చాలా కష్టాల్లో ఉన్నటప్పుడు, చాలా సమస్యల్లో ఇరుక్కుపోయినప్పుడు, ఉద్యమంలోనూ ప్లాంట్ పోరాటంలోనూ నేను జైల్లో పడేసినప్పుడు నాకు ఓదార్పు చేసి నాకు దగ్గరకు పిలిచి ప్రోత్సహించి నేనున్నాను నీకు సీను అని చెప్పి ఇచ్చినటువంటి మాట 10 సంవత్సరాల క్రితం మాట. ఈ రోజు వరకు కూడా నా వెన్నంటుండి నా కష్టాల్లో ఉండి ఎవరుంటారండి ఈ రోజుల్లో? సొంత అన్నదమ్ములు, సొంత కుటుంబాలే పట్టించుకోవు. అలాంటిది జగనన్న ఇచ్చిన మాట ప్రకారం నన్ను అన్ని రకాలుగా నా ఏ మైండ్స్ అయితే అచ్చెన్నాయుడు ఆపాడో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పించేశారు న్యాయబద్ధంగా. అలాగే ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో తొలగించారు, నన్ను ఇన్ఛార్జిని చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయన్నారు. 2014లో టికెట్ ఇచ్చారు, 19లో ఎంపీగా ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేయమని ఆదేశించారు. ఏ రోజు కూడా నేను ఎప్పుడు జగనన్నకి ఇది చెయ్యన్నా నేను అడగలేదు, ఇది కావాలన్నా నేను అడగలేదు. మనసెరిగిన వాడు మా దేవుడు, ఆ శ్రీరాముడు అంటామే, ఆ శ్రీరామచంద్రమూర్తే నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి. దేవానాం మనుష్య రూపేణ అంటాం, దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, ఉన్నా రాడు. నాకు దృష్టిలో మనిషి రూపంలోనే దేవుడు వస్తాడంటారు. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలకి, అందులో ఒకడైనటువంటి నాకు, మా అందరికీ కూడా నేనైతే దైవం అనుకుంటాను. జగనన్న అంటే నా దైవం.
నా దైవంగా నేను భావిస్తాను. జగనన్న కోసం నా ప్రాణం ఏంటి, నేను ఒక హ్యూమన్ బాంబులో ఉండడానికి కూడా నేను రెడీ. జగనన్న కవచంలా ఉండడానికి నేను రెడీ. నాకైతే కోరికలు ఆశలు ఏం లేవు. ఉన్నదంతా ఒక్కటే, ఈ టెక్కలి నియోజకవర్గం, ఆ దుర్మార్గుడు, ఆ నరహంతకుడు అచ్చెన్నాయుడు జగనన్నకి చాలా దుర్భాషలాడాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడి దుర్భాషలాడినటువంటి ఆ దున్నపోతు గాడిని అసెంబ్లీ టచ్ అయినవను, అసెంబ్లీ గేట్ కూడా టచ్ అయినవను. ఇట్స్ మై ఛాలెంజ్. ఈసారి అదే జరుగుతుంది. శ్రీనివాస్ గారు, రాజకీయం